ఎన్నో ఆశలతో చదువుకోవాలని కాలేజ్లో చేరిన అమ్మాయి తనను ఓ మానవ మృగం వెంటాడుతుందని ఊహించలేదు. లేదంటే మరో కాలేజీలోనైనా చదువుకునేది. లెక్చరర్ అంటే విద్యాబుద్ధులు చెప్పి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతాడనుకుంది. కానీ అతని దారి తప్పి అంతం చేస్తాడనుకోలేదు. ఆత్మహత్య చేసుకున్న 2 రోజుల తర్వాత బయటపడిన సూసైడ్ నోట్లో లెక్చరర్ శ్రీనివాసరావు పేరు ఉండడంతో అతను వేధింపుల వల్లే కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తోటి విద్యార్థిని మృతితో విద్యార్థి లోకం భగ్గుమంది. ఆందోళనలు హోరెత్తిపోతున్నాయి. అమ్మా, నాన్న, చెల్లి జాగ్రత్త. చెల్లిని బాగా చదివించండి. ఏది కావాలంటే అది ఇవ్వండి. అమ్మా, నాన్న, మిమ్మల్ని ఏడిపిస్తున్నందుకు నన్ను క్షమించు. నాన్న, శోభ జాగ్రత్త. శోభ అంటే నాకు ప్రాణం. తనకి ఏ కష్టం రాకుండా చూసుకో. శ్రీవాణి, బాగా చదువుకో. మనం చదివిన క్లాస్ వాళ్ళని అడిగానని చెప్పు. అందరూ బాగా చదువుకోండి. మీరెప్పుడు బాగుండాలని కోరుకుంటున్నా. శ్రీకాంత్ బావా, ఐ మిస్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నిన్ను వదిలి వెళ్తున్నాను. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. నాన్న, బావ జాగ్రత్త. నేను మళ్ళీ రాను. అమ్మా, నాన్న, చెల్లి, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈ లోకం ఆడపిల్ల బయటకు వెళ్తే ఆడపిల్ల క్లాస్మేట్తో కానీ అన్నయ్యతో కానీ ఎవరితో మాట్లాడినా సరే వేరే విధంగా అర్థం చేసుకుంటుంది. అలాంటి లోకంలో బతకటం కష్టం. ఈ లోకం మారాలి. నాన్న, నువ్వు మాట అనడం మానే, తాగటం మానే. నాన్న, మా కాలేజీలో శ్రీనివాస్ సార్ మంచోడు కాదు. ఆ సార్ని కొంచెం చూడండి. అమ్మాయి అంటే ఆట బొమ్మ అనుకుంటాడు. రాము అన్న, ఇన్ని రోజులు నన్ను నవ్వించినందుకు చాలా థ్యాంక్స్. ఇది ఆ అమ్మాయి పడిన వేదన. ఆడపిల్లను ఆటబొమ్మగా చూసే లెక్చరర్ శ్రీనివాసరావు వేధింపును శృతిమించిపోయి ఆత్మహత్యకు దారితీశాయని క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఏం జరిగిందో ఇంతవరకు ఎవరికీ క్లారిటీ రాలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. 2 కూతుళ్లైనా తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని చదివిస్తున్నారు. భవానీతో క్లాస్లో లెక్చరర్ శ్రీనివాసరావు తరచూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక మనసులోనే కుమిలిపోయేది. దీంతో అతని ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. వేధింపులు శృతిమించిపోయాయి. ఆ యువతి మనసు చితికిపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన భవానీ ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని సుసైడ్ చేసుకుంది. ఇంట్లో మహాలక్ష్మిలా తిరిగే కంటిపాప మరణంతో ఆ కన్నవారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కూతురు మరణాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోవడమే కష్టం. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందని వాళ్లకు వాళ్లు సర్ది చెప్పుకుంటున్న సమయంలో భవానీ సూసైడ్ నోట్ బయటపడింది. ఈ లేఖతో లెక్చరర్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయారు తల్లిదండ్రులు. గతంలో ఓసారి తండ్రి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించింది భవానీ. లెక్చరర్ ఒంటిపై చేతులు వేస్తున్నాడని, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని చెప్పింది. తానొచ్చి మాట్లాడతానంటే వద్దని వారించింది. అప్పుడే మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని ఆవేదన చెందుతున్నాడా కన్న తండ్రి. భవానీ ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని తెలియడంతో కాలేజ్ ముందు ఆందోళన చేపట్టారు బంధువులు, విద్యార్థి సంఘాలు. విద్యార్థిని చావుకు కారణమైన లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టాయి స్టూడెంట్ యూనియన్లు. కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈ లెటర్ను చూసినట్టయితే ఏంటంటే శ్రీనివాస్ సార్ మంచోడు కాదు, కొంచెం చూసుకోండి అంటే ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎట్లా హింసిస్తుండో వాళ్ళ తండ్రిదండ్రులు నాతో టీవీలో చెప్తున్నారు. సిటీఎం అధికారులు గవర్నమెంట్ కాలేజీలో అక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. సిటీఎం అమ్మాయిలకు రక్షణ ఇస్తామని చెప్పేసి, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి ఉత్తమ మాటలతోటి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతుంది. కానీ ఎక్కడికైనా సిటీఎం తోటి అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. కాలేజీల్లో వేధింపులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాయని విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని పోలీసులు పదే చెబుతున్నారు. షీటీంలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే కాలేజీల్లో జరుగుతున్నది మాత్రం వేరు. అక్కడి వేధింపులు ఆగడం లేదు సరికదా, మరింత తీవ్రమవుతున్నాయి. భవానీ లాంటి సున్నిత మనస్తత్వం ఉన్న ఆడపిల్లలు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన కాలేజీలు విద్యార్థుల పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. BLETలో మరో షార్ట్ బ్రేక్.